చూడండి, మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, నువ్వు ఒక్కసారి పక్క తప్పుకుంటే నేను వారిని సమూలంగా వారిని నాశనం చేస్తాను. వారిని నాశనం చేసి ఇదిగో నీలో నుండి నేను గొప్ప జనాంగాన్ని నేను పుట్టిస్తా అని దేవుడు మాట్లాడడం జరిగింది. ఎందుకు దేవుడు ఈ మాట అన్నాడు అనంటే, ఇజ్రాయేలీల ఎడల దేవుడు ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా సనుగుతా ఉన్నారు, గొనుగుతా ఉన్నారు. మంచి నీళ్ళు లేవని సనుగుతా ఉన్నారు. ఏమండి? మాంసం లేదని సనుగుతా ఉన్నారు. ఏమండి? మరి ఈ విధంగా వారు అనేక రీతులుగా మోషే మీద సరుగుతా వస్తూ ఉన్నారు. మోషే అహరోనుల మీద సనగడం జరిగింది. ఇందు విషయమై దేవునికి కోపం వచ్చి దేవుడు అన్నాడు, మోషే, నువ్వు ఒక్కసారి పక్క తప్పుకుంటే నేను వారిని ఏం చేస్తాను? సమూలంగా నాశనం చేస్తానని దేవుడు మాట్లాడడం జరిగింది. ప్రియదేవుని సంగమా, అయితే ఆ సమయంలో మోషే విజ్ఞాపనకర్తగా ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేయాలి. చూడండి అక్కడ, కాబట్టి నీ ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములను ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించానని చెప్పుకొందురు. చూడండి, మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నువ్వు ఒక్క దెబ్బతో కొట్టి చంపేస్తావు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే, నీవు ఐగుప్తులో నుండి ఈ ప్రజల నుండి బలము చేత నీవు వీళ్ళు బయటికి తీసుకొచ్చావు కదా. ఇప్పుడు జనులు ఏమనుకుంటారో తెలుసా? ఆ దేవునికి పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి ఏమని చేర్చుటకు శక్తి లేక వీరిని మార్గ మధ్యలోనే చంపేశాడురా అని అంటారు ప్రభువా అని మోషే దేవునితో మాట్లాడడం జరిగింది. ప్రియదేవుని సంగమా, చూడండి ఏమంటాడంటే, తర్వాత నేను చదువుతానమ్మా. సో తర్వాత మనం చూస్తే, యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశీయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు తెచ్చువాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చెప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చెప్పున నేను క్షమించి ఉన్నాను. చూడండి, మోషే చేసిన విజ్ఞాపనను బట్టి దేవుడు ఇజ్రాయేలీయులను ఏం చేశాడు? క్షమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.